Good morning, students. My name is Maray Babu, working as assistant professor. ఈ రోజు మనము డ్రాయింగ్ లో ఉండేటువంటి మొత్తం సిలబస్ గురించి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కూడా నేర్చుకుంటాం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనము ఈ రోజు నుంచి క్లాస్ నుంచి మీకు ఈ ఛానల్లో అవైలబుల్ గా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ ఉంటుంది మనకి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీ హ్యాండ్ లెటరింగ్, సెకండ్ వన్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్, థర్డ్ వన్ points, lines, planes and solids. Fourth one section of solids and fifth one orthographic projections. సో ఈ రోజు మనం వచ్చేసరికి స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ అని చెప్పుకున్నాం కదా, అందులో నుంచి ఫస్ట్ లెటరింగ్ క్వశ్చన్ నేర్చుకుందాం. సో మనకి లెటరింగ్లో వచ్చేసరికి క్వశ్చన్ ఇలాగ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఫస్ట్ లెటరింగ్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ది ఫాలోయింగ్ ఇన్ single stroke capital vertical lettering of size 10 mm. సో మనకు వచ్చేసరికి క్వశ్చన్ ఎలాగ ఇస్తాడు, ఇచ్చిన దాంట్లో ఈ యొక్క సెంటెన్స్ని మనము లెటరింగ్లో డ్రా చేయాలి. సో సార్ మనకి సైజ్ వచ్చేసరికి 10 mm ఇచ్చాడు, అంటే ఒక్కొక్క లెటర్ వచ్చేసరికి 10 mm యూజ్ చేసి మనము లెటర్ని డ్రా చేస్తాం. సో క్వశ్చన్ వచ్చేసరికి మనం ఎలా ఇస్తాడు, ఇందులో మనకి మేజర్గా చూడండి సింగిల్ స్ట్రోక్ వర్టికల్ లెటరింగ్, ఈ టూ డిఫరెన్స్ ఉంటాయి చూడండి. సింగిల్ స్ట్రోక్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గీస్తే అది సింగిల్ స్ట్రోక్, దీన్ని మళ్ళీ డబుల్గా గీస్తే ఇది డబుల్ స్ట్రోక్ అవుతుంది. సో మనకి ఇచ్చింది సింగిల్ స్ట్రోక్ అంటే జస్ట్ లైట్గా అలా గీస్తే అలాగా అయిపోతుంది అనమాట. సెకండ్ వన్ వర్టికల్ లెటర్స్, ఇందులో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వర్టికల్ లెటర్, సెకండ్ వన్ ఇంక్లైన్ లెటర్స్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో వర్టికల్ లెటర్స్ ఇచ్చాడు. ఈ వర్టికల్ లెటర్స్లో కూడా దీని యొక్క సైజ్ వచ్చేసరికి 10 mm ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ వర్టికల్ లెటర్ని యూజ్ చేసి సైజ్ 10 mm యూజ్ చేసి లెటర్స్ని డ్రా చేద్దాం. సో చూడండి, ఫస్ట్ మనము ఒక లైన్ తీసుకుంటాం. ఓకే, ఈ లైన్ నుంచి మనము సైజ్ ఎంత ఇచ్చాడు, మనకి 10 mm ఇచ్చాడు. సో ఈ లైన్ నుంచి మనము స్కేల్తో 10 mm మెజర్ చేసుకుంటూ కిందకు తీసుకున్నాం. సో ఇక్కడ కూడా ఒక లైన్ని ఈ టాప్ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ని డ్రా చేస్తాం. ఈ లైన్ ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇచ్చిన స్టేట్మెంటు ఇక్కడ ఇన్సెట్ అయ్యే వరకు మనం ఎక్స్టెండ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనము ఒక హారిజంటల్ లైన్ తీసుకుంటాం. సో ఈ హారిజంటల్ లైన్ నుంచి దీని హైట్ వచ్చేసరికి ఫిక్స్డ్, ఎందుకంటే మనకి 10 mm అనేది హైట్ ఇచ్చాడు. సో దీన్ని 10 mm హైట్ తీసుకుంటాం. సో లెటర్ హైట్ అన్నా కానీ లేదంటే ఈ హైట్ అన్నా కానీ సేమ్ అనమాట. సో ఈ హైట్ మాత్రం ఫిక్స్గా ఉంటుంది. ఈ హారిజంటల్ లెంత్ ఎంతైనా తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇచ్చిన స్టేట్మెంటు ఇందులో ఇన్సెట్ అయ్యే వరకు తీసుకుంటాం. సో ఈ హైట్ వచ్చేసరికి 10 mm తీసుకున్నాను నేను. ఇలా తీసుకొని చూడండి, యారో మార్క్స్ వచ్చేసరికి మనకి టూ టైప్స్ ఉంటాయి. ఓపెన్ ఉంటుంది అండ్ క్లోజ్డ్ ఉంటుంది. సో ఓపెన్ యారో మార్క్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, అండ్ క్లోజ్డ్ విత్ ఫిల్డ్ యారో మార్క్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ మనము ఈ యారో మార్క్స్ని ఇంజనీరింగ్ డ్రాయింగ్లో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు 1 by 1 మనము లెటర్స్ని డ్రా చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ అనేది నాకు ఇచ్చిన లెటర్లో ఏముంది, ఏ ఉంది. సో ఏ అంటే దీని యొక్క లెంత్ ఎంత, 10 mm, హైట్ కూడా 10 mm. సో నేను ఇక్కడ నుంచి లెంత్ 8 mm తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి దీని యొక్క లెంత్ మనము 8 mm తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి మెజర్ చేస్తున్నాను 8 mm, కానీ మనం తీసుకోవాల్సింది ఎంత, 10 mm. సో ఈ 2 mm అనేది గ్యాప్ కింద తీసుకుంటాం. లెటర్ టు లెటర్ గ్యాప్ వచ్చేసరికి 2 mm ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ మెజర్ చేస్తూ 2 mm గ్యాప్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏ అనేది డ్రా చేయాలి. చూడండి, ఏ అనేది నార్మల్గా డ్రా చేస్తే ఇలా వస్తుంది. సో మధ్యలో మనకి ఒక హారిజంటల్ లైన్ ఉంది. ఈ హారిజంటల్ లైన్ మనకి స్ట్రైట్గా రావాలి అంటే
దీని మధ్యలో మనము ఒక హారిజంటల్ లైన్ని తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలి? దీని హైట్ వచ్చేసరికి మనకి ఎంత? 10 mm. సో ఈ 10 mmలో హాఫ్ తీసుకుంటాం. సో హాఫ్ వచ్చేసరికి మనకి 5 mm. సో మరలా నేను ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ తీసుకున్నాను. ఇది ఎందుకు చూడండి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఇప్పుడు నేను ఈ లెటర్లో ఏ లెటర్లో హారిజంటల్ లైన్ గీసా కదా, ఈ హారిజంటల్ లైన్ అనేది నాకు ఎగ్జాక్ట్గా మిడిల్లో రావడం కోసం ఈ హారిజంటల్ లైన్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు మనకి వర్టికల్ లైన్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇది గ్యాప్, యాక్చువల్ గ్యాప్ దీనికి బిట్వీన్ రావాలి కాబట్టి ఇక్కడ కూడా నేను వర్టికల్ లైన్ తీసుకుంటాను. ఈ లైన్ ఎంత తీసుకోవాలి? ఇది 8 mm కాబట్టి దీంట్లో నుంచి 4 mm తీసుకోవాలి. సో నేను 4 mm తీసుకుని లైట్గా డ్రా చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు సెంటర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను లెటర్ని డ్రా చేస్తాను. ఓకే, సో ఈ వర్టికల్ లైన్ అనేది నాకు ఇట్లా సెంటర్గా తీసుకోవడం కోసం యూజ్ అయింది. అండ్ ఈ హారిజంటల్ లైన్ కూడా నాకు ఎగ్జాక్ట్గా మిడిల్లో రావడం కోసం యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి చూడండి, ఫస్ట్ ఇలా అయిపోగానే దీని యొక్క లెంత్ని మీరు డ్రా చేయండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? మనకి 8 mm తీసుకున్నాం. సో ఇక్కడ లెటర్ టు లెటర్ గ్యాప్ ఎంత అని చెప్పాను? 2 mm ఉండాలి. సో ఇది కూడా మనం జస్ట్ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నుంచి నాకు 2 mm గ్యాప్ అనేది ఉంది. సో టోటల్ 8 + 2 ఎంత? 10 mm నాకు లెటర్ సైజ్ అనేది వచ్చింది. లెటర్ హైట్ కూడా 10 mm ఇచ్చాడు. సో మనం ఇచ్చిన డైమెన్షన్ తీసుకొని ఏ లెటర్ని డ్రా చేసాం. సేమ్ అలాగే ఇవన్నీ కూడా లెటర్స్ మనం ఇక్కడ ఇదే ప్రొసీజర్ యూజ్ చేసి డ్రా చేస్తాం. సో నెక్స్ట్ ఎన్, ఇక్కడ నుంచి ఎంత తీసుకుంటాం? నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 8 mm. తర్వాత గ్యాప్ ఎంత? 2 mm. ఓకే, సో ఇప్పుడు నేను ఎన్ డ్రా చేయాలి. సో ఎన్ అంటే ఈ 8 mmలోనే రావాలి. 2 mm అనేది గ్యాప్ వస్తుంది. సో నేను స్కేల్ తీసుకొని ఈ ఎండ్ నుంచి ఎండ్ వరకు జాయిన్ చేశా. ఓకే, ఇది ఎన్, ఏ అయిపోయింది, ఎన్ అయిపోయింది. నెక్స్ట్ డి. సో అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 8 mm తీసుకుంటాము, 2 mm గ్యాప్. ఇప్పుడు నేను డి అనేది డ్రా చేయాలి. చూడండి డి ఎంత సింపుల్గా అయిపోయిందో. జస్ట్ ఈ ఎడ్జెస్ మనం కట్ చేస్తే ఆటోమేటిక్గా డి అనే షేపు మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలాగా మనం అన్నీ కూడా డ్రా చేస్తాం. సో చూడండి మనకి అన్ని లెటర్స్ ఫామ్ చేసిన తర్వాత లెటరింగ్ అనేది ఇలా వస్తుంది. సో ఈ మధ్యలో చూడండి 5 mm అని రాశాను గ్యాప్. సో ఈ 5 mm మనకి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్, ఈ రెండింటి వాడికి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. సో ఈ గ్యాప్ కోసం మనం 5 mm అనేది తీసుకుంటాం. వాడికి వచ్చేసరికి సో లెటర్ టు లెటర్ వచ్చేసరికి 2 mm గ్యాప్ ఉంటుంది. ఇక్కడ చూడండి లెటర్ టు లెటర్ గ్యాప్ వచ్చేసరికి 2 mm ఉంటుంది. వార్డ్ టు వార్డ్ గ్యాప్ వచ్చేసరికి 5 mm ఉంటుంది. సో ఇది అంతా కూడా లెటర్ వచ్చేసరికి మనకి సింగిల్ స్ట్రోక్ లెటరింగ్ అంటాం. సో దీన్ని ఇంకోసారి డబుల్గా ఇట్లా రుద్దితే ఇది డబుల్ స్ట్రోక్ అవుతుంది. ఓకేనా. సో సింగిల్ స్ట్రోక్కి ఇదనమాట. సో ఇంక్లైన్ లెటర్స్ వచ్చేసరికి చెప్పాను కదా, ఫస్ట్లో వర్టికల్ లెటర్స్ ఉంటాయి, ఇంక్లైన్ లెటర్స్ ఉంటాయి. సో మనకి వర్టికల్ లెటర్స్ ఇలా వస్తాయి, అదే ఇంక్లైన్ లెటర్ వేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇది ఇంక్లైన్ లెటర్, ఇది వర్టికల్ లెటర్, ఇది డిఫరెన్షియేషన్ అండి. క్యాపిటల్ వర్టికల్ లెటరింగ్ అంటే ఎన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ తీసుకుంటే ఎన్ ఇలా ఉంటుంది. సో ఇంక్లైన్ లెటర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. ఇది డిఫరెన్షియేషన్ బిట్వీన్ వర్టికల్ స్ట్రైట్ లైన్ అండ్ ఇంక్లైన్ లైన్స్. సో ఇది ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ద బేసిక్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అందులో ఏముంటాయి, ఫస్ట్ ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగాన్, హెక్సాగాన్, ఆక్టాగాన్, నైనాగాన్, డెకాగాన్, ఇలా అన్నీ కూడా మనము 1 by 1 అనేది నిదానంగా నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో చేయండి. సో అన్ని సబ్జెక్టులకు కాకుండా డ్రాయింగ్ సబ్జెక్ట్ అనేది డిఫరెంట్ అనమాట. సో డ్రాయింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటేనే అర్థమవుతుంది,
లేదంటే మధ్యలో ఏది స్కిప్ చేసినా కానీ మనకి డ్రాయింగ్ నెక్స్ట్ క్లాస్ అనేది అర్థమవుదు. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతే మన అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి.